హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన రైల్వే స్టాఫ్ వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కొన్ని లక్షల వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ లక్షల వీడియోస్ నుంచి ఒకటి మాత్రం బాగా వైరల్ అయిపోతూ ఉంటుంది. మనకి టైం పాస్ కాలేదు అనుకోండి, కాస్త ఏదో ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. అది కాస్త వింతగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటే దాన్ని చూస్తాము, షేర్ చేస్తాం, లైక్ చేస్తాం అండ్ దాన్ని వైరల్ గా కూడా మార్చేస్తూ ఉంటాం. ఇలా ప్రతిరోజు ఏదో ఒక వీడియో రావడం, దాన్ని వైరల్ గా మార్చడం అండ్ అలాగే అది ఒక రేంజ్ లో వైరల్ అవడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అసలు వైరల్ వీడియోస్ ఎలాగా ఉంటాయి అనంటే కాస్త కామెడీగా కొన్ని ఉంటాయి, కొన్ని మాత్రం చాలా చిరాగ్గా ఉంటూ ఉంటాయి అండ్ ఇంకొన్ని మాత్రం మనకి తెలియని విషయాలు ఏంటి, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని చెప్పేసి కొంతమంది డీటెయిల్డ్ గా చెప్తూ ఉంటే ఆ వీడియోస్ కాస్త వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొన్ని వీడియోస్ ఉంటాయి, స్టన్స్ గట్రా చేస్తూ ఉంటారు రోడ్ మీద, అసలు పర్మిషన్ లేకుండా స్టన్స్ చేయడం అండ్ అలాగే ఆ స్టన్స్ కాస్త వైరల్ అవ్వడంతో వాళ్ళని అరెస్ట్ చేయడం, పోలీసులు చూడడం, అదంతా మనకి కామన్ గానే ఉంటూ ఉంటుంది. మరి ఇంకొంతమంది మాత్రం ఏదైనా చేయాలి, కాకపోతే మాకు ఫేమ్ రావాలి అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు రోజు కూడా. సో అలాంటి వీడియోస్ కాస్త పక్కన పెట్టేసి అసలు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, సో ఏదైతే పబ్లిక్ లో కొన్ని జరుగుతూ ఉంటాయో అంటే లైక్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా కాపాడడం లాంటిది అండ్ అలాగే ఎవరైనా ప్రమాదాల్లో పడిపోయేటప్పుడు వీడియో తీయడం లాంటిది ఏదైతే ఉంటుందో అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అయిపోయింది. అసలు ఇందుకు ఏంటి ఆ వీడియో, అసలు వీడియోలో ఏముందనంటే, సో రైల్వే ట్రాక్ మీద మామూలుగా ట్రైన్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి అండ్ అలాగే రైల్వే స్టేషన్ లో కూడా అందరు జనాలు తిరుగుతూ ఉన్నాడు అండ్ అలాగే ఒక స్టాఫ్ ఎవరైతే ఉంటారో రైల్వే స్టాఫ్, ఆ స్టాఫ్ కూడా రెడీగా అక్కడ కూర్చుని ఉన్నారంట. సో ట్రైన్స్ వస్తాయి అండ్ అలాగే ఎవరెవరు ట్రాక్ మీద వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తలేదు, అసలు ఏంటి అని చెప్పేసి చెక్ చేయడానికి అలా తిరుగుతూ ఉన్నారట. సడన్ గా అలా తిరిగే టయానికి పట్టాల మీద ఒక పర్సన్ పడిపోయినట్టుగా చూశాడట. సో పరుగులు తీసుకుంటూ మరి ఆ ట్రాక్ మీద వెళ్ళి ఆ పర్సన్ ని వెంటనే అలా పక్కకి నెట్టేసేసి తను కూడా పక్కకి వెళ్ళిపోయాడట. అది ఇంకొక 2 నిమిషాలు లేట్ అయితే కనుక ఆ ట్రాక్ మీద ఉన్న పర్సన్ ని ఆ ట్రైన్ వచ్చేసి గుద్దేసేది అనమాట. సో మరి అలా గుద్దకుండా అంటే ఆ పర్సన్ ని తొందరగానే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ ట్రాక్ మీద ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ మీద కూర్చోపెట్టడం జరిగింది. సో ఆ విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో సో ఆ సంఘటన జరిగిందని తెలిసిందనమాట. సో మరి ఏదైతే అది సంఘటన జరిగిందో ఆ రైల్వే ట్రాక్ సంబంధించి సో ఆ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో అండ్ అలాగే గవర్నమెంట్ కి రైల్వే ట్రాక్ కి సంబంధించిన రైల్వే వెబ్సైట్ కి సంబంధించిన సిస్టమ్స్ లో పెట్టడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికి ఈ వీడియో బాగా వైరల్ అయిపోవడంతో ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్స్ చేస్తూ సో ఒక ప్రాణాన్ని కాపాడారని కొంతమంది, ఇంకొక మంది ఏమో సో మరి ఇలా ట్రాక్స్ మీద ఎందుకు వెళ్తారు, ఎడ్జెస్ లో ఎందుకు నడుస్తారు, అలా నడిస్తే కనుక ఒకవేళ పడిపోతే, ఒకవేళ అక్కడ ఎవరు లేకపోతే ప్రాణాలు పోతాయి కదా, సో మరి చూసుకుని నడవాలి కదా అని చెప్పేసి ఇంకొంతమంది నెటిజన్స్ కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతున్నారు. బట్ ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అయిపోతుంది. సో ఈ వీడియోని చూసిన ఇంకొంతమంది మాత్రం సో దయచేసి ఎవరైనా రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు కానీ దయచేసి ఆ ఎడ్జెస్ లో నడవద్దు, కాస్త గ్యాప్ ఇచ్చి నడవండి, గ్యాప్ ఇచ్చి నడిస్తే ఏమీ కాదు కదా, ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఒకవేళ మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోతే కనుక ఎవరి రెస్పాన్సిబిలిటీ, సో దయచేసి మీరు జాగ్రత్తగా నడవండి అండ్ ట్రైన్ కి ట్రాక్ కి మధ్య అసలు నడవద్దు అండ్ అలాగే ట్రైన్స్ ఏదైతే వస్తుందో ఆ సమయంలో మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చి ఉండండి, అంతేకాని అలా ఎడ్జెస్ లో నుంచుంటే మాత్రం చాలా ప్రమాదకరం అని చెప్పేసి మరి కొంతమంది కమెంట్స్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతానికి ఈ వీడియో బాగా వైరల్ అయిపోవడంతో సో మరి దీని మీద వ్యూయింగ్ కానీ కమెంట్స్ కానీ షేర్స్ కానీ బీభత్సంగా వెళ్ళిపోతున్నాయి. సో ఎస్, ఇది వాటి వైరల్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.